రెడ్డి నివాసంపై దాడి చేశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్లు, కార్లు ధ్వంసం చేశారు. కార్లతో పాటు కొంత ఫర్నిచర్ ని కూడా తగలబెట్టారు. కొవ్వూరులోని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆ పూల కుండీలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, కార్ అద్దాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. కారుని తిరగబడిపోయినటువంటి సిచ్యువేషన్, ఏ స్థాయిలో అక్కడ అటాక్ చేశాడనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది విజువల్స్ చూస్తూనే. ఇంటి బయటే కాదు, ఇంటి లోపల కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్నానని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అయితే చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈ రోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈ రోజు 60-70 అంటే 100 మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంట్లో దసరా లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈ రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు. కృష్ణ 20 మంది మొత్తం పులుసుతో చేసేసారు. మనం స్క్రీన్ లో చూస్తున్న విజువల్స్ నెల్లూరులో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి దాడికి సంబంధించిన విజువల్స్. అవి మొత్తం 20 మంది వరకు వచ్చారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఆ పూల కుండీలు, కారు మొత్తం తిరగబెట్టి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. దీనికి గల కారణం వారు చెప్తున్నది ఏంటంటే, ఎమ్మెల్యే ప్రశాంత్పై ఏదైతే కామెంట్స్ చేశారో ప్రశాంత్ రెడ్డిపై, దానికి కారణంగానే ఇక్కడ దాడి చేయించారు అనేదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా 20 మంది వరకు వచ్చారు, దాడి చేశారని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సీసీ ఫుటేజ్ లో ఏమన్నా ఆనవాళ్ళు దొరికాయా? వీరు అనుమానం అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులే వచ్చి ఈ విధంగా దాడికి యత్నించారు.